మాకు కారుంది, నా కారులో తీసుకొస్తాను. డోరు నోరు నువ్వు మూసుకుని వెళ్ళు. నువ్వు రావరు. నువ్వు రావరు. కొత్త అల్లుడు ఏమిటో, నాతో రోజుకొకసారైనా ఫోన్లో మాట్లాడకపోతే బాబుకు తోచదు కదా. బాబు. హలో మావయ్య. చెప్పండి బాబు, అప్పుడే బెంగళూరు చేరుకున్నారా? అప్పుడే ఎక్కడ చేరుకుంటా అంకల్? మీ వరుదిని నా కారులో లేదుగా. కారులో లేదా? అదేంటి బాబు, మా ముందే నీ కారులో కూర్చుంది కదా బాబు, ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది బాబు? కారులోంచి దిగేసిందా? అవును అంకల్, నా కారులో లేదు, మీ ముందే ఎక్కింది కదా. అవును బాబు, ఏమైంది? బాబు, మా వరుదినికి ఏమైంది బాబు? చెప్పండి బాబు. చెప్పనా? చెప్పండి బాబు. చెప్పమంటారా? చెప్పండి బాబు. చెప్పేస్తున్నా 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 తొందరగా చెప్పండి బాబు, నాకేదో భయంగా ఉంది. మీతో వచ్చింది మీతో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుంది బాబు? చెప్పైనా చెప్పండి బాబు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.